సిటీ వేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఎంత బాగుందో కదా, చెప్పు. ఏంది ఎంతో అద్భుతంగా ఉండే ఈ టెంపుల్ వచ్చిందను. వేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. లోపల అయితే మొబైల్స్ అలో లేదు, ఉంది కానీ కొంతమంది తీసుకుంటుంటారు. కానీ నేను అంత రిస్క్ అయితే చేయలేదు, ఎందుకులే దేవుళ్ళకి ఫోటో తీసేది అనేసి బయట అంత ప్రాంగణం అంతా తీసుకుంటాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, మాకైతే చాలా ఆనందం వేసింది. అసలే దేవీ నవరాత్రులు ఒక సైడు, దేవీ నవరాత్రుల టైంలో దేవుని దర్శనం చేసుకున్నాము అనేది చాలా ఆనందం అవుతుంది. నాకైతే ఆనందంతో మనసు అంతా పులకరించిపోయింది. ఆ దేవుణ్ణి చూస్తూ ఉంటే ఎంత బాగుందో, ఎంత పెద్ద విగ్రహమో చెన్నకేశ్వర స్వామి. అద్భుతం అంటే ఇంకా అద్భుతము. అలంకారం కూడా చాలా బాగా చేసినారు. ఇవంతా మన వండర్స్ అంటే ఇవే. ఎట్లా కట్టడాలు అయితే కానీ అసలు ఒక్క దాన్ని మించి ఒకటి పోటీ పడుతున్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం మేము మా ఫ్యామిలీతో కలిసి వచ్చినాము. ఫస్ట్ టైం చూస్తా అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మా ఫ్రెండ్స్కి అందరికీ కూడా వీడియో షేర్ చేద్దామని నేను ఈ వీడియో అయితే తీసుకుంటున్నాను. పురాతన కట్టడాలు అసలు ఎంత అద్భుతాలు చూడు, శిలలపై శిల్పాలు చెక్కినారు అన్నట్లుగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవంతా రాతి కట్టడాలు చూడండి, ఒక్కొక్క దాన్ని చూస్తే ఎంత ఇమాజినేషన్ అసలుకి. ఇంకా ఇంతకన్నా అద్భుతాలు ఏమన్నా ఉంటాయా మన సృష్టిలో? ఇవన్నీ మనం మిస్ కాకూడదు. వాళ్ళంతా కష్టపడి ఇవన్నీ తయారు చేసిన దానికన్నా మనం ఇవన్నీ తప్పనిసరిగా చూడాలి. అసలు దగ్గరికి చూడండి ఎంత బాగుందో, అసలు ఏం విగ్రహాలు, ఏం నైపుణ్యము. బా, చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ కట్టడాలన్నీ చూస్తా అంటే. ఏమి శిలా నైపుణ్యము అనిపిస్తుంది మనకు కూడా. రష్గానే ఉంది, చాలా రష్గా ఉంది. అందరూ మంచిగా ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు. మేము ఒక జ్ఞాపకంగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాము. ఇంత ఆనందం అనేది దేవుళ్ళకు గుళ్ళకు వస్తేనే ఒక రకంగా మనకు పాజిటివిటీ వచ్చేస్తుంది మన మైండ్కి. ఒక్కొక్క బొమ్మ, ఒక్కొక్క కట్టడం చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది చూడండి, గోపురం చూడండి అసలుకి. ఈ అద్భుతాలన్నీ మనం మిస్ కాకూడదు. ఇది గర్భగుడి ఎంట్రన్స్. గర్భగుడి ఎంట్రన్స్. సూర్యుడు చూడండి ఎంత బాగున్నాడు. బాతులు పక్క, పావురాలు పక్క చాలా బాగున్నాయి. బాతులు వచ్చింది నా పక్క కళ్ళు ఉన్నాయి, మేము వచ్చేటప్పుడు దావలో ఉన్నాయి. ఎంత శిలా నైపుణ్యం అంటే బా, వండర్స్ ఇవంతా మనకు. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా అద్భుతం ఫ్రెండ్స్, చాలా చాలా అద్భుతం. ఎన్ని రోజులు మిస్ అయినామా అనిపిస్తుంది మనకు కూడా. ఇంత ఆనందం చూస్తే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అందుకే వీడియో తీసుకుంటున్నాను.
ఇంకా అలాగే అక్కడికి వెళ్తాము అనేసి ఇంకా అక్కడైతే కోనేరు ఉండదు, అక్కడికి వెళ్దామనేసి కోనేరు దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. ఈ జ్ఞాపకాలన్నీ మనకు ఉండాలని చెప్పి మంచి మంచిగా ఫోటోలు వీడియోస్ అయితే తీసుకున్నాము. మనకు వెహికల్స్ పార్కింగ్కి కూడా సపరేట్గా ప్లేస్ ఉంది. 50 రూపీస్ కట్టేస్తే ఇబ్బంది లేకుండా కార్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు, వెహికల్స్ మన వెహికల్స్. ఇంక ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్తున్నాను. చాలా అద్భుతమైన టెంపుల్. ఇంకా డిస్టెన్స్ నుంచి చూడండి ఎంత బాగుందో, అసలుకి చాలా అద్భుతంగా ఉంది కదా. ఇలాగే కోనేరు దగ్గరకు వస్తున్నాను. వావ్, సో నైస్. ఎంత బాగుందో అసలు కోనేరు అయితే కన్నా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ కోనేరు కూడా. ఓ తాబేలు, ఎంత బాగుందో. టాటాయిస్ చూడండి ఎంత బాగుందో. వావ్, సో నైస్. ఇక్కడ దగ్గరకు అయితే మీకు నేనేమో క్యాప్చర్ చేస్తున్నా. కొంచెం కొంచెం పైకి వస్తాండాయి టాటాయిస్లు కూడా. అది మరి కనపడుతుందో కనపడలో తెలియడం లేదు. వస్తూ ఉంది తాబేలు. చూడండి ఎంత బాగుందో. అద్భుతం ఫ్రెండ్స్, ఇవన్నీ చాలా అద్భుతాలు. మనం ఎప్పుడు మిస్ కాకూడదు ఇవన్నీ. కనీసం వీడియోలో అన్నా చూసుకోవచ్చు మనము. అందుకనే నేను ఫ్రెండ్స్కి అంతా ఉపయోగపడుతుంది వీడియో తీస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అవ్వా ఎంత బాగుందో అసలు తాబేలు, చాలా సూపర్గా ఉంది. వెంకటేశ్వర స్వామి చూసినట్లే అనిపిస్తుంది నాకైతే. అంతే ఫ్రెండ్స్, దసరా నెలల్లో దేవుని చూసినందుకు, దర్శనం చేసుకునేందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ దేవుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.